ట్రెండ్ సెట్ చేయడం కాదు కానీ ట్రెండ్ ఫాలో అవ్వడంలో మాత్రం యూత్ ఎప్పుడు ముందే. రోజుకో వెరైటీ వచ్చినా వాటి మీద లుక్ వేస్తారు, నచ్చితే కొనేస్తారు. వీళ్ళ టేస్ట్కు తగ్గట్టే డిజైనర్స్ కూడా న్యూ వెరైటీస్ తీసుకొస్తున్నారు. ఒకప్పుడు చెప్పులంటే అవసరానికే, కానీ ఇప్పుడు అదో ఫ్యాషన్ అయిపోయింది. అమ్మాయిలైనా అబ్బాయిలైనా వాళ్ళ స్టైల్లో చెప్పులది కూడా మెయిన్ రోల్. మరి అలాంటి ట్రెండీ ఫుట్వేర్ ఏమున్నాయి ఈ వీక్ ఫ్యాషన్ ట్రెండ్స్లో చూసేద్దాం. చెప్పులంటే అవసరానికి వేసుకునే వాళ్ళు, ఇది ఒకప్పుడు. కానీ ఇప్పుడు చెప్పులు కూడా ఓ ఫ్యాషన్. ఫుట్వేర్ ఓ ఫ్యాషన్ యాక్సెసరీ అయిపోయింది. సందర్భానికి తగ్గట్టు డిఫరెంట్ చెప్పులు వేస్తున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు కొత్త కొత్త వెరైటీస్ ను వేస్తున్నారు. ఈ సీజన్ లో పలు రకాల ట్రెండీ ఫుట్వేర్ ఆకట్టుకుంటున్నాయి. స్టైల్ తో పాటు న్యూ లుక్ ఉండటంతో కాలేజ్ గర్ల్స్ కూడా ఈ కొత్త రకం ఫుట్వేర్ పై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సీజన్ ను బట్టి డ్రెస్సులు మార్చినట్టే సీజన్ కో ఫుట్వేర్ వచ్చేస్తుంది. వీటిలో కూడా డిఫరెంట్ కలెక్షన్స్ పుట్టుకొస్తున్నాయి. స్పెషల్ గా డిజైన్ చేసిన సీజనల్ ఫుట్వేర్ ఫ్యాషన్ ప్రియుల్ని అట్రాక్ట్ చేస్తున్నాయి. ఒకప్పుడు హీల్స్ చాలా ఫేమస్, కానీ ఇప్పుడు అందరూ హెల్త్ కాన్షియస్ కావడం, అలాగే ఫ్లాట్ చెప్పుల్లో కొత్త రకాలు రావడంతో ఎక్కువ మంది ఫ్లాట్స్ చెప్పల్స్నే వేస్తున్నారు. అలాగే కొత్త బ్రైట్ కలర్స్ ను వేసుకోవడానికే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సిటీస్ లో పలు రకాల డిజైనర్ ఫుట్వేర్ తో పాటు రెగ్యులర్ ఫుట్వేర్ కి చాలా షాప్స్ ఉన్నాయి. ఫ్లాట్స్, ఫ్లిప్ ఫ్లాప్, లైట్ వెయిట్, ప్రింటెడ్, గ్రేప్ చెప్పల్స్ లాంటి పేర్లతో ఉమెన్ ఫుట్వేర్ మార్కెట్ లో ఆకట్టుకుంటున్నాయి. ఇక చిన్న పిల్లలకు కార్టూన్ బొమ్మలతో చేసిన చెప్పులు, షూస్ ను విదేశాల నుంచి మరీ ఇక్కడికి దిగుమతి చేసుకుంటున్నారు. చైనా, థాయిలాండ్, బ్యాంకాక్ నుంచి ఈ కొత్త రకం చెప్పులు దిగుమతి అవుతున్నాయి. ముంబై, బెంగళూరు వంటి నగరాల నుంచి వచ్చిన ఫుట్వేర్ కూడా హైదరాబాద్ లో బాగానే సేల్ అవుతున్నాయి. ఇక జెంట్స్ కోసం కూడా సిటీలో కొత్త రకం చెప్పులు ఆకట్టుకుంటున్నాయి. రెయినీ సీజన్ కోసం థ్రెడ్ షూస్, వాటర్ ప్రూఫ్ చెప్పల్, లెదర్ వేర్ ఫుట్వేర్ ఎక్కువగా మార్కెట్ లోకి వస్తున్నాయి. ఇప్పటి జనరేషన్ అయితే ఒక్కొక్కరి దగ్గర కనీసం 4-5 జతల చెప్పులైనా ఉంటాయి. కాలేజ్ కి వెళ్తే ఒక రకం చెప్పులు, ఏదైనా ఫంక్షన్ కి వెళ్తే ఇంకో రకం. ఇలా అకేషన్ ను బట్టి చెప్పుల డిజైన్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఫుట్వేర్ కి ఏ రేంజ్ లో డిమాండ్ ఉందో.